వైద్యం జరుగుతూ ఉంది. ఇంకా ఇదేం పూర్తి ఫైనల్ బిల్లు కాదు ఇది. సో ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి మంత్రి గాని లేక ప్రిన్సిపల్ సెక్రటరీయో కమిషనరో ఎంటైర్ వ్యవస్థ అంతా కూడా ఇమ్మీడియట్ గా రాజమండ్రికి రావాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఈ అంశంలోకి ఇంటర్వ్యూని అయి ఇప్పటిదాకా ఆ సోకాల్డ్ అడ్డాల గణేష్ అనేటువంటి వ్యక్తే కామన్ గా ఇక్కడ కనిపిస్తా ఉన్నాడు. ఎవరెవరైతే ఎఫెక్టెడ్ వాళ్ళు ఉన్నారో ప్రభుత్వం కూడా ఇప్పటిదాకా కేవలం 12 మంది మాత్రమే ఎఫెక్ట్ అయ్యారు, అందులోనే 4 మాత్రమే చనిపోయారని చెప్తా ఉన్నారు. కానీ మా సోర్సెస్ లో 16 మంది ఎఫెక్ట్ అయినట్టుగా ఈవెన్ పేర్లతో సహా మొత్తం పత్రికా సోదరులందరికీ కూడా పేర్లతో సహా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇందులో గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్నటువంటి లిస్ట్ కి అదనంగా మల్లారెడ్డి రోహనియా అనే 5 నెలల పాప రెయిన్బో హాస్పిటల్లో డయాలసిస్ మీద ఉన్నారు. ఎస్ రామలక్ష్మి అనే 74 సంవత్సరాల పెద్ద ఆమె ర్యాక్ హాస్పిటల్లో ఉన్నారు. బల్ల అనంతలక్ష్మి అనే ఆమె 72 సంవత్సరాలు ఆదిత్య హాస్పిటల్లో ఉన్నారు. బి కనకరత్నం చనిపోయినటువంటి వాళ్ళల్లో ఈ కేసుని యాడ్ చేయలే, కాకినాడ జీజీహెచ్ లోనే చనిపోయారు. ఈమె కూడా చౌడేశ్వర్ నగర్ లోనే రెసిడెంట్. ఈమె కూడా కామన్ పాయింట్ ఏదైతే ఆ అడ్డాల గణేష్ అనే వ్యక్తి దగ్గర నుంచి పాలు విక్రయిస్తా ఉన్నారో ఈ కనకరత్నం గారు కూడా మిల్క్ ఆయన దగ్గర నుంచి, ఆ గణేష్ దగ్గర నుంచే తీసుకుంటా ఉన్నారు. కానీ చనిపోయినటువంటి వాళ్ళ లిస్టు కేవలం 4 పేర్లు